తీసుకున్నాం. ఇళ్ళ మధ్యకి వస్తుంటే మేము గమనించుకోవాలి. ఈరోజు మాత్రం అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. మాకు చాలా ప్రాణ హానిగా ఉంది. ఈ విషయం కనుక మా లోకేష్ అన్నకి తెలిస్తే మా అన్న ఊరుకోడు, ఒక్కొక్కరు తాడు తీస్తాడు. మా లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళేదాకా ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, స్కూల్కి పంపించాలన్నా నాకు భయమే వస్తుంది. ఎక్కడ చంపుతాడా ఏంటా అని చెప్పి నాకు చిన్నపిల్లలు ఎక్కడ చంపుతాడా ఏంటా అని నాకు భయం వేస్తుంది. ఈ విషయం మాత్రం లోకేష్ అన్న దగ్గర వెళ్ళేదాకా మేము మీడియా అందరినీ మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ విషయం మా లోకేష్ అన్న దాకా వెళ్ళాలి. అన్న దాకా వెళ్తేనే ఒక్కొక్కటి రిటర్న్ చేసే ఆటలకి తాడు తీస్తాడు. మా అన్న మా లోకేష్ అన్న దగ్గరికి వెళ్ళాలి. కాలం మారిన కులతత్వ మనిషి ఆలోచనలలో మార్పు రావడం లేదు. ఇందుకు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో జరిగిన ఘటనే ఉదాహరణ. దళితులు తన ఇంటి ముందు నడిచారని పసుపు నీళ్లు చల్లింది ఓ మహిళ. పసుపు నీళ్లతో వాకిలి శుద్ధి చేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషించింది. వీళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే, దళిత కుటుంబం రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పటి నుంచో ఆ రోడ్డుపై పసుపు నీళ్లు జల్లుతూ అవహేళన చేస్తూ ఉన్నారు. అయితే మన మధ్య ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ ప్రీతి వాళ్ళ కాంపౌండ్ లో పడింది. ఆ కాంపౌండ్ లోకి వెళ్ళి వాళ్ళు ఆ బాల్ తెచ్చుకుంటూ ఉంటుంటే ఆమె ఒక్కసారిగా వచ్చి, మీరు మా ఇంటికి వచ్చారు, మైలు పడిపోయింది, రోడ్డు మీద నడుస్తున్నారు, రోడ్డు కూడా మైలు పడిపోతుంది, రోజు పసుపు నీళ్లు వదిలేక చనిపోతున్నాము, మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు అంటూ మళ్ళీ అప్పుడు కూడా పసుపు నీళ్ళు తాగుతుంది. మేము అక్కడ కుప్రా కాలనీ వచ్చి 25 సంవత్సరాలు, ఆవిడ వచ్చి 4 సంవత్సరాలు. మునగాల ప్రీతి అండి ఆమె పేరు. మేము మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు, వీళ్ళని తరిమేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా కూడా పసుపు నీళ్ళు చల్లుతుందండి. చాలా ఇబ్బంది పెడుతుంది. అంత పొద్దుకు పసుపు నీళ్ళు చల్లుతాం, పిల్లలు ఆడుకున్న పసుపు నీళ్ళు తాగుతాం. మొన్న కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరని ఎగతాలు చేస్తుందండి. పొద్దుకు ఎగతాలు చేస్తానే ఉంది. మమ్మల్ని కేసు పెట్టారు, ఏం చేయలేరు అన్నారు. ఏం పీక్కుంటారు, పీక్కోండి, మా దగ్గరకు వచ్చిన ఏం చేయలేదు మీరు. పొద్దుకు బెదిరిస్తుందండి, పొద్దాకా చంపుదాన్ని కూడా బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మా ఫ్యాన్ హానిగా ఉందండి. 4 సంవత్సరాల నుంచి ఆంటీ వాళ్ళని ఉద్యోగం పెడతాను, క్యాస్ట్ పెట్టి కుక్కలు పెట్టి ప్రీతి అని మునగల ప్రీతి గారు ఆమె వచ్చే పోయి వెళ్ళే వాళ్ళని మరి పసుపు నీళ్ళు తాగుతాం, ప్యాన్ నీళ్ళు తాగుతాం అంటే ఈ సమాజంలో మాదిగలకి ఉండే హక్కు లేదా? మాదిగలుగా పుడతాం మా తప్ప? మంగళగిరిలో కుల వివక్ష ఫిర్యాదుపై బాధితుల తరపు సాక్షులను చంపేస్తామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ 3 రోజుల నుంచి అందరి తలుపులు కొడుతున్నాడు. అందరి తలుపులు కొడుతుంటే ఏ పిల్లో ఏదో అనుకున్నాం. కానీ రాత్రి మేము కనిపెట్టాం. రాత్రి మా ఇంటికి వచ్చేసి కత్తి తీసుకొని మా పిల్లల్ని పెట్టుకొని, మా ఆయన లేడు ఇంట్లో. రాత్రి 2 టైంలో 2:30 ఆ టైం అయింది. ఆ టైంలో పిల్లల్ని పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆడపిల్లలను పెట్టుకొని ఉంటే ఆ రాత్రి కత్తి తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి మా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావేమో, సాక్షులను అందరినీ చంపేస్తాను, ఒక్కొక్కరిని లేపేస్తాను అని చెప్పాడు. దాని మూలాన రాత్రి వచ్చాడు, పట్టుకుపోయేసరికి పారిపోతే ఇక వెళ్తా నేను ఇప్పుడు తప్పించుకున్నానేమో, తర్వాత అందరినీ చంపేస్తాను, మీ సాక్షులు ఎవరిని లేకుండా చేస్తాను అంటున్నాడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ని. సుమారు 2:30-3 గంటల మధ్యలో అతను ఇంటి దూకి, రమాదేవి అనే ఇంటికి దూకి వాళ్ళ ఇంటిలో తలుపులు కొడుతూ ఆమెను భయభ్రాంతులు చేస్తూ చేస్తే ఆమె భయపడి వెంటనే ఇరుగు పొరుగు వారికి తెలియజేయంగా అతను పారిపోతూ కూడా అతను భయం లేకుండా మీరు ఎంతమంది వచ్చినా కానీ నేను మీ సాక్షులు ఎవరైతే మా వదిన మీద చెప్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చంపుతానని చెప్పి బెదిరించే ధోరణిలో వెళ్ళాడు. మునగాల సుధాకర్ అనే వ్యక్తిని లోపల కూర్చోబెట్టకుండా, సఫల మర్యాదలో అత్తగారి ఇల్లాంటిది పోలీస్ స్టేషన్, లోపల కూర్చోబెట్టుకోకుండా, ఆడు చేసిన నేరం లోపల కూర్చోబెట్టకుండా ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. మునగాల నాగేశ్వరరావు అనేవాళ్ళు బీజేపీ వ్యక్తులు, బీజేపీ పార్టీలో ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడు. కాబట్టి బీజేపీని చూసుకొని వీళ్ళు
వాళ్ళ ధైర్యంతో నరేంద్ర మోడీని చూసుకొని ఈ అట్రాసిటీ కేసులు ఎంతవరకు మాకు అవుతాయి, మా కాలు దుమ్ముతో సమానమని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మేము ఎలా చేయాలో మాకు తెలుసు. ఇంటికి వచ్చినప్పుడు ఏదో మునగాల ప్రీతి గారిని పిలిచి డిఎస్పీ గారు ఏమా ఏంటమ్మా అని అడిగితే వితండవాదం చేస్తుందామా, ఏం చేస్తారు మీరు అధికారులన్నా భయం కూడా లేకుండా మాట్లాడుతుంది. సుధాకర్ అనే వ్యక్తిని కనీసం అరెస్ట్ చేయకుండా సెల్లో పెట్టకుండా అతని కుర్చీ వేసి రిసెప్షన్లో కూర్చోబెట్టిన వైనం ఎంత దౌర్జన్య దాష్టిన్య పరిపాలన సాగుతుంది. దీనికి